అంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు జరిగాయి. శ్వాసకోశ సంబంధిత టెస్టులు చేశారు వైద్యులు. అలాగే న్యూరాలజీ పరీక్షలు చేశారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే జీజీహెచ్లో స్లీప్ టెస్ట్ లేదని సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రామన్న తెలిపారు. వేరే ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. పరీక్షల అనంతరం వంశీని విజయవాడకు తరలించారు పోలీసులు. వల్లభనేని వంశీని జీజీహెచ్కు తీసుకువచ్చారనే సమాచారాన్ని తెలుసుకున్న ఆయన సతీమణి జీజీహెచ్కు వచ్చారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వంశీ గారు జీజీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు.